దండప్రామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనము ఈరోజు 45వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. 4వ స్కందం 25వ అధ్యాయంలో 45వ శ్లోకం గురించి పురంజనుడి కథ నారదుడు మొదలుపెట్టారు. ప్రాచీన పరీక్షిత్ రాజుకు చెప్పడం. సో ఆ కథనే మనం చర్చించుకుంటాము. సో ఈరోజు 9 ద్వారాల నగరాన్ని ఇంకా వివరంగా వర్ణిస్తారు. సో అది చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని మనం మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 45వ శ్లోకం. ఓకే. సప్తో పరికృతా ద్వార పురస్తస్యాస్తు దేవే అధః పృథక్ విషయ గత్యర్థం తస్యాం యః కశ్చనీశ్వరః. సో మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి ఆ నగరానికి. అంటే ఇప్పుడు ఆయన ప్రవేశించారు కదా నగరంలోకి. సో ఆ నగరంలోకి అంటే ఇప్పుడు బేసికలీ నగరాన్ని మన శరీరంతో పోలుస్తున్నారు. ఇక్కడ పురంజనుడిని మన జీవాత్మతో పోల్చారు. ఆయన భార్య పురంజని, ఆ భార్యని మన భౌతిక బుద్ధి అజ్ఞానంతో కూడుకున్న బుద్ధితో పోల్చారు అని చర్చించుకున్నాం మనము. సో ఇప్పుడు శరీరాన్ని ఈ నగరాంతో పోల్చి చెప్తున్నారు అన్నమాట. సో ఈ నగరానికి మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. ఓకే. 7 పైన 2 కింద. సో ఈ విధంగా నిర్మించబడింది. ఒక్కొక్క ద్వారం నుంచి మీరు ఒక్కొక్క చోటికి వెళ్ళగలరు. సో ఈ విధంగా ఈ యొక్క ద్వారాల్ని ఆ యొక్క జీవాత్మ వివిధ రకాలుగా ఉపయోగిస్తారు వివిధ కార్యాల కోసం. సో ఇక్కడ ఈ విషయాలే చెప్తున్నారు అన్నమాట. సో బేసికలీ మళ్ళీ కూడా మనకు వర్ణిస్తారు ఎలాగో, అప్పుడు చూద్దామంటే డీటెయిల్గా. సో ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఇలా ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్క చోటుకు వెళ్ళగలరు ఒక నగరం నుంచి. అందుకే రకరకాల ద్వారాలు ఉన్నాయి. సో ముందు కాలంలో యాక్చువల్లీ నగరాలు అలా నిర్మించబడి ఉండేవి అనమాట. ఢిల్లీ నగరం కూడా అలా ఉంది. అలా ఎన్నో గేట్స్ ఉండేవి. ఒక్కొక్క గేట్ నుంచి మీరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట.
ఢిల్లీలో కాశ్మీరీ గేట్, లాహోరీ గేట్ అని ఉందన్నమాట. అంటే కాశ్మీరీ గేట్ అంటే అది కాశ్మీర్ వైపు తీసుకెళ్తుంది, లాహోరీ గేట్ అంటే లాహోర్ వైపు తీసుకెళ్తుంది. అలా అందులోంచి మీరు అక్కడికి ఆ స్థలానికి వెళ్ళొచ్చు. అలాగే అహ్మదాబాద్లో కూడా ఢిల్లీ గేట్ అని ఉంది, అంటే ఆ గేట్ నుంచి మీరు ఢిల్లీకి వెళ్ళొచ్చు. సో అలా ఒక్కొక్క గేట్ని ఒక్కొక్క దానికోసం, ఒక్కొక్క చోటు వెళ్ళడం కోసం ఉపయోగించేవారు. సో దీని ఏంటిది, ఈ ఉదాహరణ ఎందుకు ఏంటంటే, జీవాత్మ రకరకాల చోట్లకు వెళ్ళి రకరకాల వస్తువుల్ని భోగించాలనుకుంటుంది. అందుకే రకరకాల ద్వారాలు అన్నమాట. ఒక్కొక్క ద్వారం ద్వారా ఒక్కొక్క విషయ వస్తువుని భోగించుకోవచ్చు. అలా వెరైటీ. పంచద్వారస్తు పౌరస్త్య దక్షిణైక తతోత్తర పశ్చిమే ద్వే అమూషాం తే నామాని నృపవర్ణయే. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, రాజా 9 ద్వారాలు ఉన్నాయి కదా, 5 తూర్పు తరఫున ఉన్నాయి. 5 అంటే తూర్పు తరఫున ఫేస్. ఇది మనం అంటే ఒక వ్యక్తి మామూలుగా తూర్పు తరఫున చూస్తున్నాడు అనుకొని ఉద్దేశించి ఇక్కడ చెప్తాను అనుకోండి, అంటే ఇటువైపు అనమాట. 1 2 3 4 5. సో 5 తూర్పు తరఫున ఉన్నాయి. ఇంకా అంటే తూర్పు తరఫున తీసుకెళ్తాయి. తూర్పు తరఫున వెళ్ళాలి, చూడాలి అంటే తూర్పు డైరెక్షన్ కోసం వెళ్ళడానికి 5 ద్వారాలు. ఇంకో ఒకటేమో ఉత్తరం దక్షిణ, ఉత్తరం వైపు దక్షిణం వైపు ఒకటి. ఇంకా 2 ఏమో వెస్టర్న్ అంటే పశ్చిమ వైపు. సో వీటి పేర్లు కూడా చెప్తాను నేను నీకు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా ఈ 9 ద్వారాలు ఏవో. ఓకే, సో అదే ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, మళ్ళీ కూడా చెప్తారు. బేసికలీ ఇవే మన ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, ముక్కు, ఇంకా మూతి. సో ఇవి మొత్తం 5 రంధ్రాలు ఉన్నాయి. ఇవి ఈస్టర్న్ వైపు అంటే తూర్పు తరఫున ఉన్నాయి. 2 చెవులు ఉన్నాయి, ఒకటి నార్తర్న్ ఒకటి వెస్టర్న్. ఇంకా మలమూత్రం తయారు చేయడానికి 2 రంధ్రాలు ఉన్నాయి కింద, అవి పశ్చిమ వైపు. ఓకే. కద్యోత విర్ముఖి చ ప్రాగ్ ద్వారావేకత్ర నిర్మితే విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం ద్యుమత్సకః. ఇప్పుడు అన్ని రంధ్రాల గురించి లేకపోతే అన్ని గేట్స్ ద్వారాల గురించి వర్ణిస్తున్నారు, సో పేర్లతో సహా. సో ఫస్ట్ కళ్ళని చెప్తున్నారు అన్నమాట. ఇవి పేర్లు ఇచ్చారు ఇక్కడ, ఖద్యోత ఇంకా అవిర్ముఖి అని. ఇవి 2 కూడా తూర్పు తరఫున ఉన్నాయి. అవి 2 కూడా ఒకే చోట కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. 2 ద్వారాలు ఒకే చోట పక్కపక్కనే ఉన్నాయి. అండ్ ఈ 2 ద్వారా రాజు ఎక్కడికి వెళ్తాడంట అంటే పురంజనుడు విభ్రజాతి అనే నగరానికి వెళ్తాడంట. ఆయనతో పాటు ద్యుమాన్ అనే ఒక మిత్రుడు కూడా వెళ్తాడంట ఆయనతో పాటు, ద్యుమాత్ సఖ. సో ఇదేంటి దీని అర్థం అంటే, ఖద్యోత అంటే అది మనం ఏమంటాం దాన్ని, గ్లోవామ్ అంటే మీరు చూసుండొచ్చు, రాత్రిపూట ఒక్కొక్కసారి ఇలా మెరుస్తూ ఉంటాయి కొన్ని, అంటే చిన్న కొంచెం లైట్ని ప్రకాశింపజేసి మెరుస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని పురుగులు, దాన్ని గ్లోవామ్ అంటారు. మీకు రాత్రిపూట కనిపిస్తాయి. సో ఖద్యోత అంటే గ్లోవామ్, అవిర్ముఖి అంటే టార్చ్ లైట్ అనమాట. గ్లోవామ్లో అంటే ఆ పురుగు ద్వారా వచ్చే మీకు వెలుతురు చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ ఏదో మీకు అలా కనిపిస్తుంది అక్కడ ఉంది పురుగు అంతే. ఆ వెలుతురు ద్వారా పెద్దగా మీకు ఏం పెద్ద అంటే అంత పెద్దగా వెలుతురు ఏం రాదు, చాలా టార్చ్ లైట్లో ఎక్కువ వెలుతురు వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటంటే, మన కళ్ళు 2 ఉన్నాయి. సో ఇది ఖద్యోత అనేది లెఫ్ట్ ఐ అనమాట, ఎడమ కన్ను. ఇంకా అవిర్ముఖి అనేది కుడి కన్ను. సో ఎడమ కన్ను కన్నా కుడి కన్ను ఎక్కువ పవర్ఫుల్ ఉంటుందండి. ఎడమ కన్ను కొంచెం లెస్ పవర్ అనమాట, మామూలుగానే అలా ఉంటుంది.
సో రెండు ఒకే చోట నిర్మించబడ్డా కానీ ఒకదాని పవర్ ఎక్కువ, ఒకదాని పవర్ తక్కువ అని చెప్తున్నారు. కానీ సరిగ్గా విషయాల్ని చూడాలంటే మాత్రం ఈ రెండు ద్వారాలు అవసరం. రెండు ద్వారాలని ఉపయోగించి రాజు ఆ విషయాల్ని సరిగ్గా గమనించగలుగుతాడు. ఇంకా అంతేకాకుండా ఇంకో ఫ్రెండ్ అవసరం, లేకపోతే ఆ రెండు ద్వారాలతో వెళ్ళినా ఆయన గమ్యానికి చేరుకోలేడు, ఏమీ చూడలేడు. అదేంటంటే ద్యుమాన్. ద్యుమాన్ ఎవరు అంటే సూర్యుడు. అంటే వెలుతురు లేనిదే మనము రెండు కళ్ళు ఉన్నా మనం ఏమి చూడలేము. సో అవసరం అన్నమాట వెలుతురు. సో సూర్యుడు అవసరం. సూర్యుడు లేనిదే మనకి ఎంత చూసే శక్తికి ఉన్నా మనం చూడలేమేమి. సో అందుకే ఇక్కడ చెప్తున్నా, విభ్రాజితం జనపదం. ఇది సరిగ్గా మనము స్పష్టంగా చూడాలి అంటే మాత్రం తప్పకుండా మనకి సూర్యుడి యొక్క వెలుతురు అవసరం. సో ఈ విధంగా ఈ శరీరంలో కూడా రాజు ఎవరంటే మనమే, జీవాత్మ రాజు అనమాట. ఇక్కడ రాజుతో పోలుస్తున్నారు, లేదా పురంజటుతో. సో ఇలా మనకి అందుకనే రకరకాల గేట్స్ ఉన్నాయి, ద్వారాలు ఉన్నాయి. మనము మన ఇచ్ఛానుసారంగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎంతో అహంకారంతో నిండి ఉండొచ్చు. నా శరీరం, నేను అన్నీ చూడగలను, ఏది కావాలంటే అది చేయొచ్చు, చూడొచ్చు, అన్నీ నా ఇష్టం వచ్చినట్టు నా ఇంద్రియాలను ఉపయోగించుకోవచ్చు, నా ఇంద్రియాల సామర్థ్యంతో అన్నీ నేను తెలుసుకోవచ్చు అని కొంతమంది మూర్ఖులు ఉంటారనమాట. మా కళ్ళతో చూస్తేనే మేము అన్నీ నమ్ముతాం, భగవంతుడిని కూడా అని. సో కానీ కళ్ళు చీకట్లో ఏం చూడలేవు, సూర్యుడు వెలుతురు లేకుంటే ఏమీ చూడలేవు, అవునా? సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇంత అహంకారం ఉన్న వ్యక్తికి నేను అన్నీ చూడగలను, వినగలను, తినగలను. కానీ ఇప్పుడు ఇక్కడ నువ్వు చూడాలంటే, ఇవన్నీ చేయాలంటే కూడా కార్యాలు నీ శరీరంతో ఈ ప్రకృతి యొక్క సహాయం నీకు అవసరం. ఎలాగంటే ఇప్పుడు చూడడానికి నీకు సూర్యుడు సహాయం అవసరం, వెలుతురు సహాయం అవసరం. వెలుతురు లేనిదే, సూర్యుడు లేనిదే నువ్వు ఏమీ చూడలేవు. నీకు రెండు కళ్ళు బాగా పనిచేస్తున్నా కానీ చూడలేవు. అదే అనమాట ఇక్కడ చెప్పిన పాయింట్. సో అందుకే అనవసరంగా అంత అహంకారం ఉండకూడదని. మనము ఇంకా చాలా ప్రకృతి పైన కూడా ఆధారపడి జీవిస్తున్నామని. ఆ ప్రకృతి కూడా భగవంతుడే మనకు అందించాడు. నలిని నాలిని చ ప్రాగ్ ద్వారావేకత్ర నిర్మితే అవధూత సకస్తాభ్యాం విషయం యాతి సౌరభం. అలాగే తూర్పు తరఫున ఇంకొక రెండు గేట్స్, ద్వారాలు ఉన్నాయంట, నలిని, నాలిని. ఇవి రెండు ఒకే చోట నిర్మించబడ్డాయంట. ఈ యొక్క గేట్స్ ద్వారా, అంటే ద్వారాల ద్వారా రాజు తన ఇంకొక ఫ్రెండ్ అవధూత తీసుకొని సౌరభ అనే నగరానికి వెళ్తాడంట. సో ఇవి రెండు ఏంటంటే మన ముక్కు, నాసిక, సో రెండు రంధ్రాలే ఇక్కడ నలిని, నాలిని అని చెప్తున్నారు అనమాట. ఇవి రెండు కూడా ఒకే చోట నిర్మితమై ఉన్నాయి. సో మరి అవధూత అంటే ఎవరు అంటే, అవధూతాస్ అంటే గాలే కదా ఇక్కడ నుంచి మనం వెళ్ళేది. గాలి ద్వారానే మనం గాలి పీల్చుకొని మనం గాలి ద్వారానే తెలుసుకుంటాం ఏం వాసన కానీ ఏదైనా కానీ. సో ఇంకా గాలియే కదా పీల్చుకునేది మనం. సో ఈ ప్రాసెస్. సో ఈ విధంగా సౌరభ అంటే ముఖ్యంగా ఇక్కడ అర్థం ఏంటంటే, సౌరభ నగరానికి వెళ్తాడంటే వాసన. సో గాలి ద్వారా మనం ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాం, వాసన, దాని యొక్క వాసన ఏంటనేది, సువాసన ఏంటనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అది సౌరభ. సో ఈ విధంగా ఈ యొక్క గాలి సహాయంతో ఈ నలిని, నలిని అనే రెండు ద్వారాల ద్వారా ఈ రాజు ఎన్నో రకరకాల సువాసనల్ని పీల్చుకొని భోగించగలుగుతాడు, ఆనందించగలుగుతాడు. ఈ విధంగా ఆ వ్యక్తి ఒక రకమైన ఇంద్రియ తృప్తిని ఆస్వాదించగలుగుతాడు అన్నమాట. ఇలా గాలిని పీల్చుకోవడం ద్వారా, రకరకాల వాసనల్ని పీల్చుకోవడం ద్వారా. ముఖ్యానామ పురుష్టాద్వాస్ తయాపణ బహుదౌ విషయౌ యాతి పురరాడ్ రసజ్ఞా విపనాన్వితః.
ఇంకా 5వ గేట్ వచ్చేసి తూర్పు తరఫున ఆయన పేరేంది ముఖ్య. ఈ గేట్ పేరు, ద్వారం పేరు ముఖ్య. అంటే ఇది అందరికన్నా ముఖ్యమైనదంట. ఈ ద్వారం ద్వారా ఆయనకి ఇక్కడ 2 ఫ్రెండ్స్ ఉన్నారంట, 2 మిత్రుల్ని, రసజ్ఞ విపన్న. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్తో ఆయన 2 స్థలాల్ని, 2 ప్లేసెస్ని విజిట్ చేస్తారంట. బహుధన ఆపన్న, బహుధన ఆపన్న. సో ఏంటంటే చూద్దాము. సో బేసికలీ ఇది అర్థమైపోయింది. ఇంకా మిగిలింది 5లో ఒకటే కదా మూతి. సో ఈ యొక్క ముఖ్య అంటే మన మూతి, సో మౌత్, ఇది ఒక ద్వారం. దీనికి 2 ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే తినడం, ఇంకోటి మాట్లాడడం. సో ఇవి 2 అన్నమాట ముఖ్యమైన కార్యాలు మన నాలుక కానీ మూతికి కానీ. సో ఇక్కడ అందుకనే రసజ్ఞ విపన్న అని చెప్పారు కదా. ఇవేంటంటే బేసికల్లీ ఒక వ్యక్తి ఆహారాన్ని సేవిస్తాడు రసజ్ఞ అని మిత్రుడి సహాయం ద్వారా. అంటే నాలిక, ఈ నాలిక ద్వారా రకరకాల రుచుల్ని ఆ వ్యక్తి ఆస్వాదించగలుగుతాడు. ఇంకా అంతేకాకుండా ఈ నాలికనే మనము మళ్ళీ ఉపయోగించుకోవచ్చు మాట్లాడడానికి కూడా. సో మాట్లాడడానికంటే ఏం మాట్లాడడానికి? భౌతిక విషయాలైనా మాట్లాడవచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలైనా మాట్లాడుకోవచ్చు. ఏవైనా మాట్లాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ ముఖ్యంగా ఇంద్రియ తృప్తి భోగించడం కోసమే ఆ విషయాల గురించి సంబంధించి ఇక్కడ చర్చిస్తున్నారు పురంజనుడికి. సో అందుకని ఇక్కడ రసజ్ఞ అనే శబ్దాన్ని ఎక్కువగా ఉపయోగించారని చెప్తున్నారు ప్రభుపాల్ గారు. నెక్స్ట్ చూద్దామంట. పితృహుర్ నృపపుర్యాద్వార్ దక్షిణేన పురంజన రాష్ట్రం దక్షిణ పాంచాలం యాతి శ్రుతధరాన్విత. సదరన్ గేట్ అంటే దక్షిణం వైపు ఉన్న గేటు, దాని పేరు పితృహు అంట. ఇంకా ఓ పురంజనుడా, ఆ పురంజనుడు దాని ద్వారా దక్షిణ పాంచాల అనే నగరాన్ని విచ్చేస్తాడంట. ఆయనతో పాటు వెళ్ళే ఫ్రెండు శృతధర. సో ఈ దక్షిణం వైపు ఉన్న ద్వారం అంటే చెవి అన్నమాట. దక్షిణం వైపు రైట్ ఇయర్, కుడి చెవి. సో దీన్నే ఇక్కడ పితృహు అని అంటున్నారు. ఎందుకంటే ఈ చెవి ద్వారా దీన్ని ఉపయోగిస్తారంట కర్మకాండీయ కార్యక్రమాలకి. సో మామూలుగా ఏంటంటే ఎవరైతే ఇంకా చాలా ఇక్కడ భౌతిక ప్రపంచంలో భోగించాలనుకుంటున్నారో, సో భౌతికంగా ఉన్నతి సాధించాలనుకుంటున్నారో, సో ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క 5 ఇంద్రియాలు, ఇంకా ఈ యొక్క ముఖ్యమైన 5 ఇంద్రియాలు, ఇంకా మనలో మెయిన్ ఈ యొక్క చెవు, కుడి చెవుతో వాళ్ళు విని ఉపయోగించి దాన్ని తద్వారా పితృలోకాలు, పైలోకాలు, స్వర్గలోకాలు, పితృలోకాలకి వెళ్ళగలరు. తద్వారా అందుకనే ఈ యొక్క చెవిని పితృహు అని అన్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకొక చెవు ఉంది ఇక్కడ, దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు. దేవహూర్నామ పుర్యాద్వా ఉత్తరేణ పురంజన రాష్ట్రం ఉత్తర పంచాలం యాతి శ్రుతధరాన్విత. సో ఉత్తరం వైపు అక్కడ ఒక గేట్ ఉంది, దాని పేరు దేవహు. ఈ గేట్ ద్వారా పురంజనుడు తన మిత్రుడైన శృతధర తీసుకొని ఉత్తర పాంచాల ప్రదేశానికి వెళ్ళగలుగుతాడు. అంటే మామూలుగా ఏంటంటే ఈ లెఫ్ట్ ఇయర్ మనం యూజ్ చేస్తాము ఇక్కడ ఆధ్యాత్మిక శిక్షణల్ని స్వీకరించడానికి. మామూలుగా గురువు మనకి మంత్రోపదేశం చేసినప్పుడు చెవులు ఆయన ఎడమ చెవులో చేస్తాడనమాట, కుడి చెవులో చేయరు. సో కుడి చెవును కర్మకాండీయ కార్యాలకి ఉపయోగిస్తారు వినడానికి. కుడి చెవును మాత్రం ఎడమ చెవి మాత్రం
మనం అప్పుడు అక్కడే ఆ ఎడమ చెవి లెఫ్ట్ ఇయర్ ద్వారానే మనము మన గురువు నుంచి మంత్రాన్ని స్వీకరిస్తాము. సో ఎవరికైతే గాయత్రి దీక్ష అయిపోయిందో, రెండవ దీక్ష అయిపోయిందో, సో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి గురువు గారు ఎడమ చెవిలోనే దీక్ష మంత్రాన్ని బోధించారు. రైట్. సో ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి మనము ఆధ్యాత్మిక విషయాలు, లేకపోతే ఇక్కడ మనము ఆధ్యాత్మిక గురువు నుంచి ఇక్కడ మంత్రోపదేశం అవుతుంది మనకి లెఫ్ట్ ఇయర్ ద్వారా. మనకు కలిగే లాభం ఏంటంటే, ఇక్కడ నుంచి మనం వింటాము కర్మకాండీయ మంత్రాలు అవన్నీ, దాని ద్వారా పితృలోకాలు, స్వర్గలోకాలకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నుంచి వింటే దానికన్నా పై లోకాలకు వెళ్ళొచ్చు. బ్రహ్మలోకం వరకు, మహర్తపర్ జనజ్ఞ తపోలోకాలు, బ్రహ్మలోకం వరకు, లేకపోతే ఇంకా పై లోకాలైన వైకుంఠ లోకాలకి, ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట. ఇది మనకు భగవద్గీతలు కూడా చెప్పారు కదా, యాంతి దేవ వ్రత దేవాన్ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మాద్యాజినోపిమాం. ఓకే. సో మరి మీరు ఎక్కడ వెళ్ళాలో దాని ప్రకారం అక్కడ నుంచి ఆ చెవిలోంచి వినొచ్చు అనమాట. ఆసురీనామ పశ్చాద్వాస్ తయాయాతి పురంజనః గ్రామకం నామ విషయం దుర్మదేన సమన్వితః. ఇంకా పశ్చిమం వైపు ఒక ద్వారం ఉంది, దాని పేరు ఆసురి. ఆ ద్వారం ద్వారా పురంజనుడు గ్రామక అనే నగరానికి వెళ్తాడు. అతనితో పాటు వెళ్ళే మిత్రుడి పేరు దుర్మద. సో ఇక్కడ ఆసురి అని ఎందుకు పెట్టారంటే పేరు, ప్రభుపాదులు అంటున్నారు, ఇది ముఖ్యంగా అసురుల కోసం. అసురులకి ఎక్కువగా ఇంద్రియ తృప్తి, ముఖ్యంగా మైథునం చేయడంలో చాలా ఆసక్తి ఉంటుందన్నమాట. అందుకనే ఇది ఇక్కడ ఆసురి అని ఈ యొక్క ద్వారానికి పేరు పెట్టారనమాట. ఎందుకంటే దీని పట్ల అసురులకి చాలా ఆసక్తి, ఆకర్షణ. ఇంకా ఇక్కడ ఈ విధంగా బేసికలీ వాళ్ళు భోగిస్తారు. గ్రామక అంటే ఎక్కడైతే వాళ్ళు భోగించే స్థలం. సో దుర్మద ఫ్రెండ్ పేరు దుర్మద అంటే అంటే దుష్టం, దురుద్దేశం. ఎలా దుష్ట అంటే పాప కార్యాలు. మద అంటే మ్యాడ్నెస్, అంటే చాలా పిచ్చి పాపం అన్నమాట అలా. సో ఇలాంటి పిచ్చి పాపంతో పాటు దాని ద్వారానే ఇలాంటి కార్యాలు చేస్తారన్నమాట అసురులు. ఈ విధంగా భౌతిక భోగ వృత్తితో పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఈ యొక్క ద్వారాన్ని ఉపయోగించి భోగించడానికి ప్రయత్నిస్తారని చెప్తున్నారు. పిశాచి పైలే ఏనమతి చెన్న హై మాయాగ్రస్త జీవేర హై సే భావ ఉదయ్. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తిని పిశాచి పైలే అంటే పిశాచం పట్టింది అనుకోండి ఎవరికి వ్యక్తికి, ఓకే, భూతం పట్టడం కానీ పిశాచం పట్టడం అయిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే పిచ్చిగా వ్యవహరిస్తాడు. అవునా, పిచ్చోడైపోతాడు ఆ సమయంలో. భూతం పిశాచం ప్రవేశిస్తే ఆ వ్యక్తిలోకి పట్టుకుంటే. సో ఆ విధంగా ఆ టైంలో పిచ్చిగా ఏదేదో వాగుతూ ఉంటాడు అనమాట ఆ వ్యక్తి. అదేవిధంగా మాయాగ్రస్త జీవేర హై సే భవ ఉదయ్. మాయాగ్రస్తుడు, మాయా మోహితుడైన జీవాత్మ కూడా అలాగే. సో థస్ టు బికమ్ ఎంగేజ్ ఇన్ సెన్స్. సో ఆ విధంగా నీకు ఆ భవరోగం, మాయా మోహితుడు అయిపోతే అప్పుడు నువ్వు ఈ విధంగానే సంపూర్ణంగా భౌతిక ఇంద్రియతృప్తిలో మునిగిపోయి పిచ్చిగా వాగడం, పిచ్చి కార్యాలు చేయడం, పాప కార్యాలు చేయడం అనేది జరుగుతుంది. అందుకనే మనము అసత్సంగం నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పిచ్చెక్కిపోయిన వాళ్ళు అనమాట, మాయామోహితులు అయిపోయిన వాళ్ళు. మాయ ద్వారా వాళ్ళు ఆల్రెడీ పిచ్చోళ్ళు, భ్రమితమైపోయి ఉన్నారు. సో వాళ్ళు వాగే వాక్యాల్ని సీరియస్గా తీసుకోకూడదు. వాళ్ళు చెప్తారు, ఏం చేస్తున్నారు మీరు భక్తి, దీనివల్ల ఏం జరుగుతుంది, ఏం లాభం,
అనవసరంగా సమయం వేస్ట్, ఏవో ఏవో ఎన్నో చెప్పొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు కదా. సో పిచ్చోళ్ళ మాటలను పట్టించుకోం కదా. అంటే వాళ్ళకి మాయామోహితులు అయిపోయారు వాళ్ళు. సో అందుకనే అలాంటి మాయామోహితులు అయిపోయిన వ్యక్తుల గురించి ఎక్కువగా మనం పట్టించుకోకూడదు. చాలామంది భక్తులు ఏంటంటే అలాంటి వాళ్ళ మాటల్ని భయపడిపోయి లేకపోతే బాధపడిపోతూ ఉంటారు. బాధపడిపోకూడదు. మనం తెలుసుకోవాలి, మనమే సరైన జ్ఞానంతో మనం ఉన్నాము. సో అజ్ఞానులు మాట్లాడే పిచ్చోళ్ళు మాట్లాడే పిచ్చోడు వాగుతున్నాడు అనుకోండి, మీరు సీరియస్గా తీసుకుంటాడా? తీసుకోరు కదా మీరు. మీకు తెలుసు వాడు పిచ్చోడు ఏదో ఒకటి బాగుతున్నాడని. అలాగే మాయా మోహితులైపోయిన వాళ్ళు కూడా, ఇంద్రియ తృప్తిలో మునిగి తేలుతున్న వాళ్ళు కూడా, ఏ ఆధ్యాత్మికం భగవంతుడు అంటే తెలియని వాళ్ళు బాగే వాక్యాలు కూడా అలాగే అనమాట. అలాగే మనం అదే కేటగిరీలో తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఎవరైనా సరేనండి, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టరే కావచ్చు, లేకపోతే మీ అమ్మమ్మ, తాతమ్మ, లేకపోతే చాలా మంది చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి, ప్రొఫెసర్, సైంటిస్ట్, డాక్టర్, లాయర్లు ఎవరైనా కావచ్చు. వాళ్ళు కూడా ఇలాంటి మాయామోహితులైపోయి పిచ్చోళ్ళు కావచ్చు అనమాట. సో వాళ్ళు మాట్లాడే వాక్యాలు పెద్ద సీరియస్ తీసుకోకూడదు. మనం ఎవరి వాక్యాలు సీరియస్ తీసుకోవాలంటే గురువు గారి వాక్యాలు, శాస్త్రాల్లో ఉన్న వాక్యాలని సీరియస్గా తీసుకోవాలన్నమాట. సో అందుకే ఇక్కడ చెప్పారు ఇక్కడ. సో చైతన్య మహాప్రభు స్వయంగా అన్నారనమాట, పశ్చిమేర లోకసభ మూఢ అనాచార్. అందుకనే పశ్చిమ వైపు కూడా పాశ్చాత్య దేశాల్లో అవునా మూఢ అనాచార్, అక్కడ అనాచారం, ఆచారాన్ని పాటించరు, సభ్యత సంస్కృతి ఉండదు. ఈరోజు భారతదేశంలో కూడా సభ్యత సంస్కృతి ఎందుకు లేకుండా పోతుంది అంటే భారతీయులు కూడా ఆ పాశ్చాత్య సంస్కారాన్నే స్వీకరించి దాన్నే పాటించడానికి ప్రయత్నిస్తున్నారు. పశ్చిమేర లోకసభ మూఢ అనాచార్. చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పశ్చిమ దేశాలు అంటే పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్, అక్కడవన్నీ అమెరికా, యూరోపియన్ కంట్రీస్, వీళ్ళందరి దగ్గర సభ్యత లేదు, వాళ్ళందరూ మిలేజ్ చేయవనులు. అవునా. సో వాళ్ళ దగ్గర కల్చరే లేదు, సభ్యత లేదు. వాళ్ళ నుంచి మన భారతీయులు ఏంటంటే వాళ్ళ సభ్యత నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకుంటే అలాంటి డ్రెస్ చేసుకోవడం, వాళ్ళు ఏం తింటే అదే తినడం, వాళ్ళు ఎలా తిరిగితే అలాగే తిరగడం, వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే వీళ్ళు పెళ్లి చేసుకోరు. సో వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ జీవిస్తే, ఎలా మైథునం చేస్తే, ఎలా పాపాలు చేస్తే, ఎలా చార్నియమాలు బ్రేక్ చేస్తే, ఎలా మందు తాగితే అలాగే వీళ్ళు చేయడం అన్నీ భారతీయులు కూడా. సో అనుకుంటారు మేము అమెరికా వాళ్ళని వాళ్ళు చేసినట్టు మేము చాలా ఉన్నతి సాధించడం కాదు, దిగజారిపోవడం అంటారు. సో దాన్ని ఎందుకంటే వాళ్ళకి సభ్యతే లేదు, వాళ్ళ కుక్కలు పందుల సభ్యత అనమాట. ఆ సభ్యతని అనుసరించడం అనేది ఉన్నతి సాధించడం కాదు, దిగజారిపోవడం, మనిషి లెవెల్ నుంచి కూడా దిగజారిపోవడం అనమాట. సో ఇంకా చెప్పాలంటే ఆ తెలుగు వాళ్ళు అయితే ఇంకా పిచ్చనమాట, పుట్టినప్పటి నుంచి అమెరికాకు పంపించాలి కొడుకుని, లేకపోతే అక్కడ వెళ్ళి చదివించాలి, అక్కడ వెళ్ళి బాగా డబ్బులు సంపాదించేస్తాడు. సో ఇదే అనమాట చిన్నప్పటి నుంచి ఆశయం. భక్తుడిగా తయారు చేయాలనే ఎవరు కోరుకోరు అనమాట, భక్తుడు అవ్వాలని కోరుకోరు, భక్తురాలు అవ్వాలని కోరుకోరు అనమాట పిల్లల్ని. సో వాళ్ళు ఫస్ట్ అమెరికాకి వెళ్ళిపోవాలి అంతే, అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించేసేయాలి, నా ప్రెస్టీజ్ పెంచేసేయాలి సొసైటీలో, నేను అందరికి చెప్పుకోవాలి. ఇదే పిచ్చి అనమాట. ఈ పిచ్చి లోకంలోనే జీవించేస్తుంటారు జీవితాంతం అంతా. సో ఇది ఎట్లా అంటే అందుకనే ఇది మాయామోహితులు అనమాట, అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము భక్తి చేసుకోవాలి. భక్తి చేసుకున్నవాడే అసలైన మనిషి జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు. అమెరికాకు పోయినోడు కాదు, అమెరికాకు వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద ఫరక్ పడదు, కానీ భక్తి చేసుకోకుంటే చాలా పెద్ద డిఫరెన్స్. మళ్ళీ నెక్స్ట్ జన్మలో కుక్క పందయి పుడతారు మరి. సో ఆ విషయాన్ని గ్రహించాలి. అమెరికాకు పోకున్నా పర్లేదు, భారతదేశంలో ఉండి భక్తి చేసుకున్నా పర్లేదు. అతను చాలా 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 ఎన్నో రేట్లు గ్రేట్, అమెరికాకు పోయి ఏమీ భక్తి చేయనోడు కన్నా. సో ఈ విషయం చాలా బాగా అర్థం చేసుకోవాలి తెలుగు వాళ్ళు, ఎందుకంటే చాలా పిచ్చి ఎక్కువ తెలుగు వాళ్ళకి, పాశ్చాత్య దేశ పిచ్చి అనమాట. ఈ భూతం పట్టుకొని ఉందన్నమాట బ్రెయిన్లో, ఈ భూతమే లోపల కూర్చుంది. పాశ్చాత్య దేశం వెళ్ళాలి, అదే మంచి దేశము, అక్కడే వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడే వెళ్ళి డబ్బులు బాగా సంపాదించాలి అని పిచ్చి. మన భారతీయ సంస్కృతి, సభ్యత, ఇది భక్తి ఇవన్నీ అవసరం లేవు, ఇదంతా చెత్త అనే భూతాన్ని తీసేయాలన్నమాట. ఇదే భూతం కూర్చుందనమాట. ఆ భూతం గురించే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పిశాచి పాయిలే అయిన మతి చెన్నం అయిపోయిందనమాట. ఇది చైతన్య మహాప్రభు చెప్తున్నారు. పశ్చిమేర లోకసభ మూఢ అనాచారులు అక్కడ ఉండేది. సో
అందుకనే చైతన్య మహాప్రభు కోరుకునేది ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో కూడా మొత్తం పృథ్వీలో ప్రతి స్థలంలో కూడా ఈ కృష్ణ చైతన్యం అనేది వ్యాపింపబడాలని. అదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అందుకనే శిల ప్రభుపాదుల ద్వారా చెప్పారు, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు ప్రచారం చేయి. చైతన్య మహాప్రభు కోరుకున్నది మొత్తం పృథ్వీలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క నగరంలో ప్రతి ఒక్క గ్రామంలో మన ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం ప్రచారం అవ్వాలని. సో అందుకే నువ్వు పశ్చిమ దేశానికి వెళ్ళి, అందరూ పశ్చిమ దేశానికే పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు భారతదేశాన్ని వదిలేసి. సో నువ్వు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేయి, అందరికి పశ్చిమ దేశ వాసులకు ప్రచారం చేయి. వాళ్ళు ఎప్పుడు డివోటీస్ అవుతారో అప్పుడు మన వాళ్ళకి బుద్ధి వస్తుంది అనమాట, వాళ్ళని చూసి నేర్చుకుంటారనమాట. సో ఆ భగవంతుడు కృష్ణుడు ఎవరు, అమెరికా వాళ్ళు కృష్ణుడు నామం చెప్పిస్తే అప్పుడు మనం కృష్ణుడు నామం చెప్పిస్తాం, అప్పటి వరకు నామం చెప్పించాం అనమాట కృష్ణుడు నామం. అది మన దరిద్రమైన పరిస్థితి. సో మనం వేరే వాళ్ళకి నేర్పించాల్సింది మన సంస్కృతి గురించి వేరే వాళ్ళు మనకు నేర్పిస్తారు, ఇదనమాట. సో ఇంతగా దిగజారిపోకూడదు మనం. సో మన ఫస్ట్ అందుకనే చైతన్య చెప్పింది ఏంటంటే మన బాధ్యత ఏంటంటే, మీరు భారతదేశంలో పుడితే మీ బాధ్యత ఏంటంటే అమెరికాకి పారిపోవడం కాదు. మీ భారతదేశంలో పుట్టిన బాధ్యత ఏంటి? భారత భూమితే జన్మ హోయజార్ జన్మ సార్థక కొరో పరోపకార్. జన్మ సార్థకం చేసుకొని పరులకు ఉపకారం చేయాలి. జన్మ సార్థకం చేసుకోవడం అంటే ముందు మీరు భక్తి చేసుకొని ఇంకొకరి భక్తి గురించి ప్రచారం చేయాలి. ఇది భారతీయులు చేయాల్సిన కర్తవ్యం. ఇది శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశం ఇచ్చారు ప్రతి ఒక్కరికి, అందులో మీరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ ప్రతి ఒక్కరికి ఆదేశం ఆల్రెడీ భగవంతుడు ఇచ్చేసాడు, ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా. సో ఈ భక్తి గురించి, ఈ కృష్ణ చైతన్యం గురించి, హరే కృష్ణ మహామంత్రం గురించి ప్రచారం చేయాలి. సో అదనమాట ఇక్కడ ఉద్దేశం. సో మనకి ఇవన్నీ ప్రభుపాదుల ద్వారా తాత్పర్యంలో బాగా వర్ణిస్తున్నారు. నిరిత్తిర్నామ పశ్చాద్వాస్ తయా యాతి పురంజన వైశసం నామ విషయం లుబ్ధకేన సమన్విత. సో ఈ పశ్చిమ వైపు ఇంకొక గేట్ ఉంది, ఇంకొక ద్వారం ఉంది, దాని పేరు నిరిత్తి. పురంజనుడు ఆ ద్వారం ద్వారా వైశస అనే స్థలానికి వెళ్ళేవాడు. ఆయనతో పాటు వెళ్ళేది ఒక ఫ్రెండ్ పేరు వచ్చేసి లుబ్ధక. ఇదేంటంటే మృత్యువుకు దారి తీసే ద్వారం ఇది. సో ఎక్కడైతే మనము మలం త్యాగం చేసే రంధ్రం, సో మృత్యువుకి దారి తీస్తుందన్నమాట ఇది. మామూలుగా ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే భక్తులు కాదో అభక్తులు అసురులు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఆత్మ ఈ ద్వారం నుంచి బయటికి వెళ్తుంది అనమాట. ఈ ద్వారం నుంచి వెళ్ళారంటే బయటికి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు నరకానికి వెళ్తున్నట్టే. సో ఇది మామూలుగా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, చాలా కష్టాన్ని ఇస్తుంది, చాలా దుఃఖాన్ని చేస్తుంది. సో మామూలుగా దీంతో పాటు ఫ్రెండ్ ఎవరంటే లుబ్ధక, గ్రీడ్ అంటే లోభం. ఈ ఫ్రెండ్ ద్వారా ఈ ద్వారాన్ని నుంచి బయటకు వెళ్తారట. అంటే ఏంటంటే మేములుగా ఏంటంటే బాగా లోభం, బాగా గ్రీడ్ అనమాట. ఇంకా 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 కావాలి, ఇంకా తినాలి. సో ఏదైనా సరే అలా ఎక్కువగా తింటే ఏమవుతుందంటే మళ్ళీ మలత్యాగం చేయడానికి వెళ్ళినప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకనే ఇది చాలా పెయిన్ఫుల్ గేట్, చాలా దుఃఖాన్ని ఇచ్చే ద్వారం అంటే ఇది. అందుకని ఒక వ్యక్తి ఈ ద్వారం ద్వారా మల మొత్తం ఛాయ చేస్తే మనశ్శాంతి ఉండదు. చాలా పెద్ద బాధ నుంచి బయటపడ్డామని. అందావమీశాం పౌరాణం నిర్వాక్పేషకృతాభుభౌ అక్షణ్వతాం అభిపతిస్ తాభ్యాం యాతి కరోతి చ. ఇలా ఎంతోమంది ఈ నగరంలో ఎంతోమంది నగరవాసులు ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నారు ఇక్కడ, నిర్వాక్ ఇంకా పేషష్కృత్. ఇద్దరు భక్తులు ఉన్నారంట, వాళ్ళ పేర్లు ఇవి. సో ఇక్కడ పురంజనుడే అందరినీ శాసించే రాజు. ఆయనకి కళ్ళున్నాయి, కానీ దురదృష్టవశాత్తు కళ్ళు ఉన్నా కానీ
ఈ యొక్క ఇద్దరు అందులతో ఆయన ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాడంట. నిర్వాక్ ఇంకా పేషాష్కృత్. అటు ఇటు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్తాడంట. నిర్వాక్ ఇంకా పేషాష్కృత్. వాళ్ళిద్దరికి కళ్ళు లేవంట, ఇతనికి మాత్రం కళ్ళు ఉన్నాయి, కానీ ఆ అందుల్ని తీసుకొని వెళ్తాడంట. అసలు ఎవరు వీళ్ళు? నిర్వాక్ పేషాష్కృత్ ఎవరు? వాళ్ళతో పాటే ఎందుకు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళని తీసుకునే వెళ్ళాల్సి వస్తుంది? ఎవరి గురించి చెప్తారు? కాళ్ళు చేతులు అనమాట. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కాళ్ళు కావాలి కదా, కాళ్ళ ద్వారానే కదా వెళ్ళేది. అందుకే, కానీ కాళ్ళకు కళ్ళు లేవు అనమాట, కాళ్ళు చూడలేవు కదా. వ్యక్తి చూడగలుగుతాడు. సో వ్యక్తి ఏంటంటే కాళ్ళను ఉపయోగించుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా కాళ్ళు ఉపయోగించుకోవాలి, ఏం చేయాలన్నా చేతులతో పనిచేస్తాడు కదా. అలా కాళ్ళు చేతులు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సయర్హ్యంతః పురగతో విశుచిన సమన్వితః మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవం. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి సమ్టైమ్స్ అతని ఒక ప్రైవేట్ గదిలోకి వెళ్తాడంట. ఆయన ఒక ముఖ్యమైన సేవకుడి ద్వారా. ఆయన పేరు ఏంటంటే, ముఖ్యమైన సేవకుడి ద్వారా పేరు విశూచిన. ఆ సమయంలో మోహము, సంతుష్టి, ఆనందము ఇవన్నీ ఆయన భార్య పిల్లల ద్వారా ఆయనకు లభిస్తాయంట. అలా ప్రైవేట్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఫ్రెండ్ ఒకరిని తీసుకొని వెళ్తారు, విశూచిన అని. విశూచిన అంటే ఎవరు లేరు, మనస్సు. ఓకే, మనస్సు ద్వారా మనస్సుతో పాటు ఆయన ఎక్కడికి వెళ్తాడు? తన ప్రైవేట్ గదిలోకి వెళ్ళినప్పుడు, ఆ ప్రైవేట్ గది ఏంటంటే హృదయం. ఎందుకంటే వ్యక్తి ఆత్మ ఎక్కడ నివసిస్తుంది? హృదయంలో. అదే అసలైన నివసించే స్థలం. సో అది ఇల్లు అనమాట, అంటే ఉండే గది. సో ఈ శరీరంలో, సో అక్కడ హృదయంలోకి వెళ్ళి మనస్సు ద్వారా అక్కడ పిల్లలు ఇంకా భార్య ద్వారా వచ్చే ఆనందము, సంతుష్టి, మోహము, దాంతో ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడు మనస్సు ద్వారా. సో ఇదన్నమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తి 3 గుణాల ద్వారా అవిచ్ఛిన్నమైపోయిన తర్వాత, 3 గుణాల ద్వారా కవర్ అయిపోయిన తర్వాత ఈ హృదయంలో ఇవన్నీ ఇప్పుడు సపోజ్ ఆ వ్యక్తి ఎక్కువగా సత్వగుణం చేత ప్రభావితం అవుతున్నాడు అనుకోండి, అప్పుడు హృదయంలో అతను ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. ఒకవేళ బాగా రజోగుణం ద్వారా అతను ప్రభావితం అవుతున్నాడు అనుకోండి, అప్పుడు అలా భోగించడం ద్వారా ఒక రకమైన సంతృప్తిని, భోగించాననే సంతృప్తిని ఆస్వాదిస్తాడు. లేకపోతే అతను తమోగుణం ద్వారా ప్రభావితం అవుతున్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఆ సమయంలో అక్కడ మోహితుడైపోతాడు, ఇల్యూషన్. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ అనుభవిస్తున్నాడంటే మనస్సులోనే. సో ఆ జీవాత్మ ఈ మనస్సు ద్వారా ఇలాంటి రకరకాల భావనల్ని అనుభవిస్తూ ఉంటారు. ఎలాంటి గుణాల ద్వారా ప్రభావితం అవుతున్నాడో అలాంటి ప్రభావాన్ని హృదయంలో తన పిల్లలు ఇంకా లేకపోతే భార్య ద్వారా కలిగే ఆనందమో, సంతుష్టో, లేకపోతే విభ్రమో, ఇవన్నీ మోహమో, ఇవన్నీ మనస్సులో, ఇవన్నీ ఫీలింగ్స్, ఇవన్నీ మెంటల్ ప్లాట్ఫామ్ అంటే ఆలోచించడం, ఫీల్ అవ్వడం, లేకపోతే సంకల్పించుకోవడం, ఇవన్నీ మనసులోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వ్యక్తికి. సో ఈ విధంగా ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే ఇట్లా ఇల్లు, పిల్లలు, భార్య అంటే ఎక్కువగా మానసిక స్థిరలో, మెంటల్ ప్లేన్లో ఎక్కువగా ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి ఆనందం, ఒక్కొక్కసారి దుఃఖం, ఒక్కొక్కసారి సంతుష్టి, ఒక్కొక్కసారి మోహితమైపోతున్నాడు, ఏం చేస్తున్నాడో లేని అయోమయ పరిస్థితిలో పడిపోతుంటారు వ్యక్తులు. సో ఈ విధంగా వ్యక్తి ఏంటంటే ఈ సొసైటీలో, ఈ దేశంలో తిరుగుతూ ఉంటారనమాట. ఇలాంటి ఆనందాన్ని వెతుకుతూ, ఈ ఆనందంలోనే తేలుతూ రకరకాల కొంతమంది ఫ్యామిలీ పిల్లలని, ఇంకొంతమంది బయటికి వెళ్ళి సమాజం అని, మానవ సేవ అది ఇది అని, లేకపోతే మా కమ్యూనిటీ, మా జాతి, ఇలాంటివన్నీ పట్టుకొని వేలాడుతూ ఉంటారనమాట, అందులోనే ఏదో ఆనందాన్ని అనుభవించడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్స్, ఈ బంధువులు, నా పెళ్ళాము, నా పిల్లలు, ఇంకా వీళ్ళందరూ కూడా
వీళ్ళే నాకు సెక్యూరిటీ, వీళ్ళు నన్ను రక్షిస్తారు అని అనుకొని ఊహించుకొని జీవిస్తుంటాడు వ్యక్తి. ఇది పెద్ద మోహమాయ అన్నమాట. ఇవాళ రేపు జనాలు బాగా ఈజీలీ రియలైజ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ బాగా దిగజారిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకనే బాగా తొందరగా అర్థమవుతుంది జనాలకి. సో ముందు ఇంకా కష్టం ఉండేది అర్థం అవడానికి, ఎందుకంటే చాలామంది టేక్ కేర్ చేసుకునే వాళ్ళు కొంచెం చచ్చేవరకు. అయినా చావు నుంచి మిమ్మల్ని ఎవరు తప్పించలేరు. మీ పిల్లలు కానీ, మీ డబ్బు కానీ, మీ ఏ చుట్టాలు కానీ, మీ పిల్లలు కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని చచ్చే సమయంలో మిమ్మల్ని ఎవ్వరు బతికించలేరు. అవునా? సో అందుకనే ఇది మూర్ఖత్వం అనమాట. వీళ్ళు నన్ను బతికిస్తారు, నాకు ఏం కాదు అని అనుకోవడం. సో అందుకనే ప్రతి ఒక్కరు ఇలాగే కదా ఆలోచించేది. అవును, ఎవరైతే కృష్ణ భావనామృతంలో లేరో ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తారు. అందుకనే వాళ్ళని మాయామోహితమైన వ్యక్తులు అంటారు. అందుకనే వాళ్ళు చెప్పే వాక్యాలకి పెద్దగా పట్టించుకోవద్దు మీరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కృష్ణ భావనామృతంలో వచ్చేసారు. సో మీరు పట్టించుకోవాల్సిన వాక్యాలు ఏంటంటే భాగవతంలో ఏం రాస్తుంది దాన్ని పట్టించుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకం. ఏవం కర్మసు సంసక్తః కామాత్మా వంచితో బుధః మహిషీ యద్యదీహేత్ తత్తదేవాన్వర్తత. ఈ విధంగా రకరకాల మెంటల్ కాంకాక్షన్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకుని ఉన్నారు. ఈ విధంగా నేను భోగిస్తాను, ఆ విధంగా ఇచ్చేస్తాను, ఇది సాధించేస్తాను, అది పీకేస్తాను, అలా చాలా పెట్టుకొని కూర్చున్నారు అన్నమాట మైండ్లో. ఇంకా రకరకాల కార్యాలు చేస్తున్నారు అలా భోగించడానికి, ఎంజాయ్ చేయడానికి. సో ఈ విధంగా పురంజనుడు ఈ విధంగా సంపూర్ణంగా ఆ భౌతిక బుద్ధి ద్వారా ప్రభావితం అయిపోయి దాని ద్వారా చెప్పాలంటే మోసపోయాడు. ఈ విధంగా ఆ బుద్ధి ఏం కోరుకుంటుందో, భౌతిక బుద్ధి ఏం భోగించాలని, ఏది కావాలంటే అది, ఆ రాణి, ఇప్పుడు అదే రాణి కదా, భౌతిక బుద్ధే రాణి. ఆ రాణి ఏం అడిగితే ఆ రాణిని సంతృప్తి పెంచడానికే తన జీవితాన్ని వినియోగిస్తూ గడిపేస్తున్నాడు రోజులు. ఒక వ్యక్తి అలాగే గడుపుతాడు ఈ భౌతిక ప్రపంచంలో. సో ఈ విధంగా అందుకనే ప్రాక్టికల్ లైఫ్లో కూడా కొన్ని విషయాలు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. ఒకవేళ మీరు భౌతిక జగత్తులో, భౌతిక జీవితంలో, సంసార జీవితంలో మీరు సుఖంగా ఉండాలి అంటే మరి మీ యొక్క భార్య, ఒక వ్యక్తి తన భార్య యొక్క కోరికల్ని, ఆమె ఇచ్చిన ఆదేశాలని తీర్చాలి. ఒకవేళ శాస్త్రాలు కూడా చెప్తాయి, ఒకవేళ మీరు భౌతికంగా సుఖంగా సంతోషంగా సంసారంలో జీవించాలంటే శాస్త్రాలు చెప్పేది కూడా ఇదే. మీ భార్యని అన్ని విధాలుగా మీరు సంతృష్టిపరిచి ఉంచాలి. మీ భార్యకి, ఆమెకు నగలు కావాలంటే నగలు కొనిపెట్టాలి, చీరలు కావాలంటే చీరలు కొనిపెట్టాలి. లేకపోతే అలా ఏం కావాలని కూడా ఆమె ఏం డిమాండ్ చేస్తే అది మీరు అందించాల్సిందే. అప్పుడు మీ సంసార జీవితం సుఖంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో అందుకనే ఈ విధంగా ఒక వ్యక్తి తన భార్యకి దాసుడిగా అయిపోతాడనమాట. తర్వాత భార్య ఎలా ఆర్డర్ ఇస్తే, ఏం కోరుకుంటే అది చేయాల్సిందే ఆ వ్యక్తి. ఈ విధంగా ఆ వ్యక్తి అలా చేస్తూ 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 ఈ భౌతిక ప్రపంచంలో ఈ యొక్క కర్మబంధనంలో బాగా ఇంకా ఇంకా చిక్కుకుపోతూనే ఉంటాడు. బెంగాల్లో ప్రభుపాల్ ద్వారా రాశారు, ఒక సామెత ఉందంట. సామెత ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి తన భార్యకి దాసుడిగా అయిపోయాడు అనుకోండి, అతని పేరు ప్రఖ్యాతలంతా నశించిపోయినట్టే అంట. కానీ సమస్య ఏంటంటే, ఒకవేళ అతను తన భార్యకి అతను సంపూర్ణంగా దాసుడు కాలేదనుకోండి, అంటే ఆమె చెప్పినట్టే వినడం, లేకపోతే ఆమె అడిగిందల్లా ఇవ్వడం చేయలేదనుకోండి, అప్పుడు మరి తన సంసార జీవితం అంతా చాలా డిస్టర్బ్ అయిపోతుంది, చాలా సమస్యలు వచ్చేస్తాయి. సో అందుకనే ఈ సమస్యల నుంచి బయటపడడానికి అంటే ఒక మార్గము పాశ్చాత్య దేశాల్లో కనిపెట్టింది ఏంటంటే డివోర్స్. ఇప్పుడు భారతదేశంలో కూడా విడాకులు అని చేస్తున్నారు. యాక్చువల్లీ విడాకులు అనేది మన సంస్కారం, సభ్యతలో లేదు. ఓకే, ఇది యాక్చువల్లీ పాశ్చాత్య దేశం నుంచి, లేకపోతే వేరే సభ్యతల నుంచి వచ్చింది. మన వైదిక సభ్యతలు లేదు. సో ప్రభుపాల్ ద్వారా అంటారనమాట, ఇక్కడైతే జస్ట్ అలా ఏమైనా గొడవలు అయిపోతే సపరేట్ అయిపోతారు, ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఈయన వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు.
అలా అనమాట. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏదో విధంగా కలుసుకుంటారు. కానీ డివోర్స్ అనేది ముందు లేదు. ఇప్పుడు మాత్రం ఇలా గొడవ అయిపోగానే డివోర్స్. ఇది పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం. చాలా నచ్చుతుంది కదా మీకు. అమెరికా అంటే చాలా ఇష్టం కదా తెలుగు వాళ్ళకి. చాలా ప్రాణం అసలు అమెరికా అంటే. భారత్ కన్నా అమెరికా అంటేనే ప్రాణం. సో మరి ఇవే అన్నీ తెచ్చుకున్నారు అక్కడ నుంచి గిఫ్ట్స్. అందులో ఒకటిదన్నమాట డివోర్స్. సో ఇక్కడ చెప్తారనమాట. అందుకని నెక్స్ట్ 4 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, ఒకేసారి చూసుకుందామంట. ఓకే. క్వచిత్ గాయతి గాయంత్యాం రుదత్యాం రుదతి క్వచిత్ క్వచిత్ దస్యంతం హసతి జల్పంత్యం అనుజల్పతి క్వచిత్ ధావతి ధావంత్యాం తిష్టంత్యామనుతిష్టతి అనుష్యేతే శయానాయాం అన్వాస్తే క్వచిదాసతి క్వచిత్ శృణోతి శృణ్వంత్యాం పశ్యంత్యామనుపశ్యతి క్వచిత్ జిగ్రంతి జిగ్రంత్యాం స్పృశ్యంత్యాం స్పృశతి క్వచిత్ క్వచిచ్చ శోచతిం జాయాం అనుశోచతి దీనవత్ అనుహృష్యతి హృష్యంత్యాం ముదితాం అనుమోదతే. సో ఏంటిది అంటే, ఇప్పుడు ఆ పురంజనుడు తన భార్యకు దాసుడైపోయాడు కదా, ఆయన దాసత్వాన్ని వర్ణిస్తున్నారు అనమాట. ఏం చేస్తాడు దాసుడైపోయి? ఎలా తన భార్య అడుగు జాడల్లో నడుస్తున్నాడు. అంటే భార్య ఏం చేస్తే అదే చేస్తాడు. ఏమంటే అదే. సో అది ఎలా అంటే చాలా బాగా డీటెయిల్గా స్టెప్ టు స్టెప్ వర్ణించారనమాట. ఏంటి, ఒకవేళ రాణి తాగిందనుకోండి మందు, సో పురంజనుడు కూడా తాగుతాడనమాట. ఒక రాణి తినిందనుకో తిండి, అప్పుడు పురంజనుడు కూడా ఆమెతో పాటు కలిసి తింటాడనమాట. ఒకవేళ రాణి ఏదైనా నమిలిందనుకోండి, అప్పుడు పురంజనుడు కూడా ఆమెతో పాటు నములుతాడనమాట. ఒకవేళ రాణి ఏదైనా పాడిందనుకోండి, అతను కూడా అదే పాడతాడనమాట. అలాగే రాణి ఏడ్చిందనుకోండి, ఆ పురంజనుడు కూడా కూర్చొని ఏడుస్తాడనమాట. రాణి నవ్విందనుకోండి, పురంజనుడు కూడా నవ్వుతాడు. రాణి కొంచెం లూజ్గా మాట్లాడింది అనుకోండి, అప్పుడు పురంజనుడు కూడా లూజ్గా మాట్లాడతాడు. రాణి నడిస్తే ఆమె వెనకాలే పురంజనుడు కూడా నడుచుకుంటూ వెళ్తాడు. రాణి నించోనుంటే పురంజనుడు కూడా నించుంటాడు అనమాట. ఒకవేళ రాణి పడుకుంటే ఆయన కూడా పడుకుంటాడు అంత ఆమెతో పాటు. ఇంకా రాణి కూర్చుంటే ఆయన కూడా కూర్చుంటాడు. రాణి ఏమి వింటే అతను కూడా అదే వింటాడంట. రాణి ఏది చూస్తే పురంజనుడు కూడా రాజు కూడా అదే చూస్తాడంట. రాణి ఏదైనా వాసన పీల్చుకుంటే అదే వాసన పురంజనుడు కూడా పీల్చుకుంటాడంట. దాని తర్వాత రాణి ఏది స్పర్శిస్తే పురంజనుడు కూడా దాన్నే స్పర్శిస్తాడంట. ఇంకా రాణి దేని గురించి బాధపడితే పాపం ఆ రాజు కూడా దాని గురించే బాధపడతాడంట. అలాగే ఎప్పుడు రాణి భోగిస్తుందో, ఆనందాన్ని అనుభవిస్తుందో భోగించి, అప్పుడే రాజు కూడా ఆనందం సంతృష్టి పొందుతాడంట. అలాగే సో ఇలా అన్నమాట. బేసికల్లీ ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకునేది ప్రభుపాల్ ద్వారా అంటున్నారు, భౌతిక బుద్ధి ఇదే మనని ఈ యొక్క అజ్ఞానంతో కూడుకున్న మన బుద్ధి మనని ఈ భౌతిక ప్రపంచంలో ఇలా అన్ని కార్యాలు చేస్తూ ఇంకా అంధకారంలో ఇంకా భౌతిక బంధనంలో చిక్కుకునేలా ఉండిపోయేలా చేస్తుందన్నమాట. అందుకనే మీకు ఈ భౌతిక బుద్ధి, అజ్ఞానంతో ఉన్న భౌతిక బుద్ధి నుంచి బయటపడాలంటే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఎప్పుడైతే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం మీ బుద్ధిలో వెళ్ళిపోతుందో, మీ అజ్ఞానం తొలగిపోతుందో, అప్పుడు మీ బుద్ధి కరెక్ట్గా మీకు డైరెక్షన్ ఇస్తుంది ఏం చేయాలనేది. అప్పుడు మీరు ఎలా ఈ భౌతిక బంధనం నుంచి బయటపడాలో అదే బుద్ధి మీకు నేర్పిస్తుంది అనమాట. సో మనకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇలా అజ్ఞానంతో కూడా బుద్ధి ఉండకూడదు. మనకు మరి బుద్ధిని ఉపయోగించాలా వద్దా? బుద్ధిని ఉపయోగించాలి, కానీ దానికన్నా ముందు దానికి సరైన జ్ఞానాన్ని ప్రసాదించాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. సో అప్పుడే మనం ఈ భౌతిక బంధనం నుంచి, మోహమాయ నుంచి బయటపడగలం. సో ఈ దివ్య జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం మన బుద్ధికి ఇవ్వడం అవసరం. అదే ఈ భాగవతం, భగవద్గీత చదువుకోవడం అంటే. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, భగవద్గీతను చదవడం అంటే నన్ను మీ యొక్క బుద్ధితో మీరు నన్ను ఆరాధిస్తున్నారు.
సో ఈ గీతా భాగవతం చదవడం వల్ల మనకి ఏమరుగుతుందంటే ఫస్ట్ థింగ్ మనకి మన బుద్ధిలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి మనకు సరైన ఆధ్యాత్మిక జ్ఞానం, దివ్య జ్ఞానం లభిస్తుంది. తద్వారా మనం ఏం చేయాలి జీవితంలో అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని సరైన మార్గదర్శన మనకి మన బుద్ధి ద్వారా లభిస్తుంది అన్నమాట. సో అలా సరైన బుద్ధితో పనిచేసిన వ్యక్తిలో ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు, అంబరీష్ మహారాజు. అంబరీష్ మహారాజు ఆయన ప్రతి ఒక్క మనస్సు, ఇంద్రియాలన్నిటినీ కూడా ఇప్పుడు ముందు పురంజనుడు ఎలా తన రాణి సేవలో ఉపయోగించాడు అంటే ఇంద్రియ భోగాలకి, కానీ ఇక్కడ మహారాజు అంబరీషుడు మన మనస్సు, ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుడి సేవలో ఎలా వినియోగించాడో ఉదాహరణ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఆయన తన మనస్సుని ఎప్పుడు సవై మన కృష్ణ పదార విందయో, ఆయన ఎప్పుడు తన మనస్సుని కృష్ణుడి యొక్క పదారాల విందాలపైనే స్మరించుకుంటూ ఉన్నాడు. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే, ఆయన వచనాలు, వాక్యాలు ఎప్పుడు వైకుంఠవాసుల్ని, వైకుంఠ నారాయణుని గుణగానం చేసుకుంటూనే ఉంటుందంట. సో ఆ విధంగా ఆయన మందిరం, ఆయన కళ్ళతో భగవంతుడిని దర్శించుకోవడానికి, చేతులతో మందిరాన్ని క్లీన్ చేయడానికి, కాళ్ళతో మందిరానికి వెళ్ళడానికి, స్పర్శ కూడా ఓన్లీ భక్తుల్నే స్పర్శిస్తాడు. సో ఆ విధంగా స్మెల్ చేసుకుంటే భగవంతుడికి అర్పించిన పువ్వులు, తులసిని స్మెల్ చేసుకుంటాడు. ఆహారం భుజించాలంటే భగవంతుడికి నైవేద్యం పెట్టిన భోగాన్ని అంటే ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. ఈ విధంగా వినేది ఏమైనా ఉంటే ఆయన భగవంతుడి గురించే వింటాడు, మాట్లాడేది భగవంతుడి గురించే మాట్లాడతాడు. ఇలా ప్రతి ఒక్క శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలని, అంగాల్ని భగవంతుడి సేవలో సంపూర్ణంగా వినియోగించేశారనమాట. సో ఈ విధంగా అంబరీష్ మహారాజు ఒక ఉత్తమ ఉదాహరణ. ఎలా అతను ఆధ్యాత్మిక బుద్ధి, దివ్య జ్ఞానం ఉండడం కారణంగా ఎలా ఆయన వ్యవహరించాడు. సో ఆయన వ్యవహారంలో బయట ఉన్న కర్మి వ్యవహారంలో అంత వ్యత్యాసం ఉందన్నమాట, చాలా తేడా ఉంది. ఓకే, సో ఈరోజుకి లాస్ట్ శ్లోకం చూసుకుందామంట. విప్రలబ్ధో మహిష్యైవం సర్వ ప్రకృతి వాంఛితై నెచ్చన్ననుకరోత్యజ్ఞ క్లైబ్యాత్ క్రీడా మృగోయత. ఈ విధంగా పురంజనుడు తన భార్య పైన మోహితుడైపోయి సంపూర్ణంగా మోసపోయాడు. ఈ విధంగా అతను మోసపోవడమే కాదు, అంటే సంపూర్ణంగా అతని అస్తిత్వం అంటే అతని మొత్తం జీవితం మోసపోయాడు సంపూర్ణంగా. ఈ భౌతిక ప్రపంచంలో నుండి ఏ కారణం చేత అయితే జీవుడు వచ్చాడో, ఏ కర్తవ్య పాలన కోసం, ఏ జీవితం సార్థకం చేసుకోవడానికి, ఎలా భగవద్ధామానికి వెళ్ళడానికి ఈ శరీరంలోకి ప్రవేశించాడో ఆ విషయాన్ని మర్చిపోయాడు, అంటే ఆ విషయాన్ని కోల్పోయాడు, ఆ విషయం చేసుకోలేకపోయాడు, మోసపోయాడు. సో దాని తర్వాత ఈ విధంగా అతను ఇప్పుడు ఆ యొక్క రాణి యొక్క నిగ్రహంలో ఉండిపోయి ఆమె యొక్క ఒక పెంపుడు పశువులాగా అయిపోయాడు అనమాట. ఎలా ఆర్డర్ ఇస్తే అలా చేస్తాడు, అంతే. ఇది ఆయన పరిస్థితి. ఇప్పుడు పెంపుడు కుక్కలాగా అయిపోయాడు అనమాట ఈ రాణి చేతిలో. ఇక్కడ విప్రలబ్ధ అని చెప్పాడు అనమాట. విప్రలబ్ధ అంటే ఏంటి అంటే, అంటే చాలా ప్రత్యేకంగా, ప్రలబ్ధ అంటే దొరకడం. సో ఈ విధంగా ఆయన ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవడానికి రాజు రాణి తెచ్చుకున్నాడు. కానీ ఏమైంది, ఆయన మోసపోయాడు, ఈ భౌతిక ప్రకృతి ద్వారా మోసపోయాడు. అతను వద్దనుకున్నా కానీ ఇప్పుడు ఆమెకు దాసుడైపోయి ఆమె యొక్క పెంపుడు కుక్కలా పడున్నాడు అనమాట. ఇక్కడ ప్రభుపాద్ మంకీ అంటే కోతి ఉదాహరణ, ఒక పెంపుడు కోతి ఉంటుంది కదా, అలా ఎలా చెప్తే మీరు చూసే ఉంటారు కదా, కొంతమంది ఒక వ్యక్తి కోతిని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, నువ్వు దాన్ని డ్యాన్స్ చేయమంటే కోతి డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఒక వ్యక్తి రోడ్డు వెంబడి తిరుగుతూ ఉంటాడు, అలా అయిపోతాడు అనమాట. ఇప్పుడు ఆ కోతిలాగా అయిపోయాడు అనమాట ఈ పురంజనుడు. భార్య ఏంటంటే ఆ డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాడు అనమాట, ఎలా డ్యాన్స్ చేయమంటే అలా డ్యాన్స్ చేస్తాడు. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఒక వ్యక్తి తన ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించుకోలేకపోతే అతను ఇలా తన భార్యకి దాసుడుగా మారిపోతాడు. ఎందుకంటే అతనికి ఇంద్రియాలని భోగించాలని ఆసక్తి ఉంది. సో ఆ విషయంలో ఒక వ్యక్తికి నిగ్రహం లేకపోతే ఆ వ్యక్తి తప్పకుండా
తన భార్య దాసుడిగా మారిపోతాడు. సో ఇది భాగవతంలో ఓపెన్గా చెప్పారు. ఎందుకు ఒక వ్యక్తి అలా భార్యకి దాసుడిగా అయిపోతాడు? ఇంద్రియాలపైన, మనస్సు పైన నిగ్రహం లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదనమాట. సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడే అతనే అసలైన వీరుడు, అతను గోస్వామి అవ్వగలడు. సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి గోదాసు, భార్యాదాసు అయిపోతాడు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకే రాజు రాణి ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు అనమాట. మహత్ సేవాం ద్వారం ఆహుర్విముక్తే. ఇలా భార్యకు సేవ చేసుకోవడం కన్నా ఒకవేళ మహాత్ములకు సేవ చేసుకుని ఉంటే మోక్షానికి ద్వారం బయలుదేరేది, మోక్షం లభించేది. అదే ఇక్కడ చెప్పారు భాగవతంలో. కానీ ఇతను చేసుకున్న ద్వారా ఏమైంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడంటే, ఇప్పుడు ఈయనకు ద్వారం ఓపెన్ అయింది. ఎక్కడికి? నరకానికి అనమాట. సో ఇలా ఈ విధంగా తప్పకుండా మరి ఈ భౌతిక బంధంలో పడే ఉంటాడు. ఇంకా మోక్షం లభించే ఛాన్సే లేదు. అందుకనే మీరు ఆధ్యాత్మిక లాభం, ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఉన్నతి సాధించాలి అంటే మీరు ఈ యొక్క స్త్రీ సాంగత్యాన్ని వదలాల్సిందే. అందుకనే సన్యాసం అనేది ఉందన్నమాట. అందుకే సన్యాసం తీసుకోవాలి లాస్ట్కి. లాస్ట్ ఆర్డర్ ఉంటుంది కదా, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థ తర్వాత సన్యాసం ఉంటుంది. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి స్త్రీ సాంగత్య మైథునంని వదిలేయడానికి. ఎలాగైనా చేయడం మీరు మైథునం, ఇలిసిట్ ఎలాగైనా సరే మైథునాన్ని వదిలేయాల్సిందే ఫైనల్గా. ఓన్లీ గృహస్థాశ్రమం మాత్రమే మీరు మైథునం చేయడానికి మీకు పర్మిషన్ ఉంటుంది. ఎందుకు అంటే పిల్లల్ని ఉత్పన్నం చేయడానికి, సంతానం ఉత్పన్నం చేయడానికి, అంతే, భోగించడం కోసం కాదు. సో అందుకనే ఫైనల్గా అయితే జీవితం అంతకాలంలో అయితే సన్యాసం తీసుకోవాల్సిందే, అప్పుడైతే వదిలేయాల్సిందే. సో ఏ విధముగా ఒక వ్యక్తి తన భార్యకు మాయా మోహితుడు అయిపోయి ఈ యొక్క భౌతిక బంధంలో చిక్కిపోయి ఉంటాడో ఈ నారదుని ఇక్కడ ఈ యొక్క పురంజనుడి కథ వ్యాఖ్యానం ద్వారా వర్ణిస్తున్నారనమాట. బేసికల్లీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే భార్య పట్ల ఆకర్షణ అంటే భౌతిక జగత్తు, భౌతిక వస్తువు, ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి, భౌతిక లక్షణాల పట్ల ఆసక్తి, వేరేం లేదు. సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క గుణాల ద్వారా, ఏదో ఒక గుణం ద్వారా ఏదో ఒక సమయంలో ప్రభావితం అవుతూనే ఉంటారు. సో అందులో కూడా ముఖ్యంగా మీరు ఒకవేళ సత్వగుణం ద్వారా ప్రభావితం అయితే అది చాలా శ్రేయస్కరం. ఎందుకంటే సత్వగుణంలో ఏంటంటే మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, జ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు, సరైన జ్ఞానాన్ని అర్థం చేసుకొని మెల్లిగా ఆ జ్ఞానం ద్వారా భక్తి మార్గంలోకి రావచ్చు. తద్వారా భక్తి మార్గాన్ని అనుసరించి మీరు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకి భగవద్గీతలో చెప్పారు కదా, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఎవరికి భక్తి లభిస్తుంది? ఎవరైతే బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయిలో చేరుకున్నారు. సో అది దాని తర్వాత అలాంటి వాళ్ళు భక్తి చేసుకోవచ్చు అన్నమాట భగవంతుడికి. కానీ మనం డైరెక్ట్ కూడా భక్తి చేసుకోవచ్చు, ఇంత ప్రాసెస్లో వెళ్ళకుండా కూడా మనకు అదే చెప్తున్నారు. ఎందుకంటే మనం అన్నీ చేయలేదు. డైరెక్ట్గా ఎవరో మనకు హరికృష్ణ చేయమని చెప్పారు, జపం చేయమని చెప్పారు, ఎవరో మనకు మందిరాన్ని తీసుకెళ్లారు, ఎవరో మనకు ప్రసాదం ఇచ్చారు, సో ఎవరో మనకు ప్రచారం చేసేసారు, మనము భక్తులుగా మారిపోయాం. కరెక్టే, మనం డైరెక్ట్ భక్తి ప్రాసెస్ చేస్తున్నాం, ఇది కూడా చేసుకోవచ్చు మనం చేసే డైరెక్ట్. సో అప్పుడు మీకు మెల్లిమెల్లిగా ఇప్పుడు మీరు భక్తిలోకి వచ్చిన తర్వాత కదా ఇవన్నీ మెల్లిమెల్లిగా జ్ఞానం నేర్చుకుంటారు. ఒకటి ఏంటంటే అంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత భక్తిలోకి రావడం, ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ భక్తిలోకి వచ్చేసి మెల్లిగా నేర్చుకోవడం ఒక్కొక్కటి. సో ఇదనమాట మనం చేసేది. ఇప్పుడు మనం ఎలాగో భక్తిలోకే రావాలి ఫైనల్గా, సో ముందే వచ్చేస్తాం భక్తిలోకి. సో ఇప్పుడు భక్తిలోకి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకుంటాం. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యసు వైరాగ్యం జ్ఞానం చయదహైతుకం. వైరాగ్యం, జ్ఞానం మెల్లిమెల్లిగా అన్నీ వచ్చేస్తాయి. ముందు భక్తి వచ్చేసింది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది. సో అది కంటిన్యూ చేస్తూ ఉంటే అన్నీ మెల్లి సరిగ్గా కంటిన్యూ చేస్తే మీకు సరైన జ్ఞానం, సరైన వైరాగ్యం అన్నీ పుట్టుకొస్తాయి అన్నమాట. అదే ఇక్కడ దీని సారం అనమాట. ఈ అధ్యాయం దీంతో ముగుస్తుంది. సో వచ్చే అధ్యాయంతో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దామంట. సో ఇప్పుడు ఇక్కడే నేను ఈరోజు కథను ముగిస్తున్నాను, ఈరోజు చర్చని. శ్రీల ప్రభుపాద్ కీ జై.
श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताई गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल।